సినిమాలని సినిమా హాళ్లలో చూసే వాళ్ళు తక్కువైపోయారు. దీంతో సినిమా హాళ్లు కూడా తక్కువైపోయాయి. పైరసీ ఎక్కువైపోయింది. మొదటి 2 వారాల కలెక్షన్ల మీదే ఆధారపడి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సినిమాను తీస్తున్నారు. సినిమా అనే 3 అక్షరాలకు బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్లే పరమావధి అని అందరూ ఒప్పుకొని తీరాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో రాజమౌళి దర్శకత్వంలో బాహుబలి 2 కోసం ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి నిర్మాతలు సినిమాని పూర్తి చేశారు. ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సినిమా నిడివి 2 గంటల 50 నిమిషాలని తెలుస్తోంది. మామూలుగా తెలుగు సినిమాలను పరిశీలిస్తే వాటి నిడివి 2.5 గంటలకు అటు ఇటుగా ఉంటుంది. కానీ బాహుబలి 2 మామూలు సినిమా కంటే 20 నిమిషాలు ఎక్కువ నిడివి ఉంది. ఇదే సమస్యగా మారింది. కోట్ల రూపాయల కలెక్షన్లకు అడ్డుపడుతోంది. అది ఎలాగంటారా? మామూలుగా 2.5 గంటలు నిడివి ఉన్న సినిమా అయితే మొదటి రోజు ఒక్కొక్క థియేటర్ 6 ఆటల్ని ప్రదర్శిస్తుంది. తర్వాత 2 రోజులు డిమాండ్ను బట్టి రోజుకు 5 ఆటల వరకు ప్రదర్శిస్తుంటాయి. కానీ బాహుబలి 2 సినిమా నిడివి దాదాపు 3 గంటలు ఉండటంతో మొదటి రోజు ఒక్కొక్క థియేటర్ 5 ఆటలకు మించి ప్రదర్శించలేని పరిస్థితి ఏర్పడుతోంది. దీంతో ఒక్కొక్క థియేటర్ ఒక్కో ఎక్స్ట్రా షోని కోల్పోతోంది. బాహుబలి మొత్తం విడుదలవుతున్న థియేటర్లు 6,500 నుండి 7,000. ఇలా మొదటి రోజు ఒక్కో థియేటర్ ఒక్కో షో ప్రదర్శించలేకపోయినా ఇంత హైప్ ఉన్న సినిమా కావడంతో మొదటి రోజు కలెక్షన్లకు భారీగా గండిపడే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. దీనివల్ల కోట్లకి కోట్లు పెట్టి సినిమా కొన్న వాళ్ళు కొద్దిగా అయోమయంలో ఉన్నారంట. మొదటి రోజు కలెక్షన్లు ఎలా అని. ఇప్పుడు సినిమా నిడివి 2 గంటల 50 నిమిషాలు ఉంచాలా లేక ఆ సమయాన్ని తగ్గించాలా అనే విషయమై దర్శకులు నిర్మాతలు ఆలోచనలో పడ్డారట. 20 నిమిషాల నిడివి ఎక్కువ ఉండడం వల్ల బాహుబలి 2 కలెక్షన్స్ కు అలా కష్టం వచ్చి పడింది. దీంతో ఆ 20 నిమిషాల వల్ల ఆ షోలు పడకపోవడం వల్ల వచ్చే నష్టం ఎంత అని అప్పుడే అందరూ లెక్కలు కట్టేస్తున్నారు. కానీ బాహుబలి అభిమానులు మాత్రం సినిమాని 2 గంటల 50 నిమిషాలు ఉంచాల్సిందే, సినిమాని థియేటర్లలోనే చూస్తామని చెబుతున్నారు. మరి ఏమి జరుగుతుందో వేచి చూడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ తో మీ ముందుకు వస్తాం.